దేవుని బిడ్లారా, దేవుని కాపుదల, భద్రత, దేవుని తోడు నిత్యము మీకుండునుగాక. ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకొనుచు అనుదినము భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించాలని దైవ సేవకుడిగా కోరుతున్నాను. ఇవి చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. ఏ క్షణము ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి నీవు ప్రభు మీద ఆధారపడుతూ ప్రభు వైపు చూస్తూ ముందుకు నడవాలని సేవకుడిగా నేను కోరుతా ఉన్నాను. అప్పుడు ఏ సమస్య వచ్చినా ఆయన చూసుకుంటాడు. అది వ్యాధి కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఏ సమస్య ఉన్నా దేవుడు చూసుకుంటాడు. మన పితరుడైన అబ్రహాము మన దేవుడికి ఒక పేరు పెట్టాడు, యెహోవా హీరే. అంటే అర్థమైందంటే దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. కాబట్టి నీవు దేని విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఆ దేవుని మీద ఆధారపడుతూ ఆయన వైపు చూడాలని కోరుతా ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం నుండి 17 వరకు ధ్యానించుకుందాం. శ్రద్ధగా వినాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అంటే యాకోబు యొక్క సంతానానికి దేవుడు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. తర్వాత ఆ హెచ్చరికలను బట్టి నీ యొక్క తీర్మానం ఏంటి అని దేవుడు వారిని అడుగుతున్నాడు. నిన్ను కూడా అడుగుతున్నాడు. ఈ వాక్యం వింటున్న తర్వాత నీ తీర్మానం ఏంటి, నీవు దేవుని మీద ఎలా ఆధారపడతావు అనేది నిన్ను పరీక్షించుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. చూసారా, ఈ మాట దేవుడు సెలవిచ్చాడని ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. అసలు ఈ ఘోరమైన వ్యాధి ఎందుకు వచ్చింది? నీ గాయము బాధకరమైంది ఎందుకు వచ్చింది? ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకోవాలి. ఈనాడు ఘోరమైన వ్యాధి, బాధకరమైన గాయము, ఇది మనం దేవుని మాట వినకపోవడం, దేవుని మీద ఆధారపడకపోవడం, ఇష్టానుసారంగా తిరగడం, పాపానికి చోటివ్వడం, దుష్టునికి చోటివ్వడం, ఇలా జరుగుతూ ఉంది. అందుకే మన పాపాన్ని ఎప్పటికప్పుడు ఒప్పుకొని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుక్కొని పరిశుద్ధురాలుగా ఉంటే పాపం మన మీద అధికారం లేనప్పుడు ఏ వ్యాధికి కూడా నీ మీద, నా మీద అధికారం ఉండదు. ఎప్పుడైతే పాపానికి చోటిస్తావో ఆ పాపం ఏం చేస్తుందంటే వ్యాధి, ఘోరమైన వ్యాధి, గాయము బాధకరం చేస్తాడు. ఇది మొదటిది. రెండవది, మనం ఇక్కడ చూస్తున్నప్పుడు నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు అంటున్నాడు. రెండోది ఏం చెప్తున్నంటే నీ గాయమునకు చికిత్స అంటే వైద్యము చేయదగిన మందు నీకు లేదు అని చెప్తున్నాడు. అందుకే మనం చూస్తున్నప్పుడు లూకా సువార్తలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో వైద్యుడా నిన్ను నీవు స్వస్థపరచుకొనలేవని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు. నేను పాపులను పిలవస్తేనే కానీ నీతిమంతులను పిలవ రాలేదు అని చెప్పాడు. కాబట్టి రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదన్నాడు. అంటే ఈ లోకంలో ఆరోగ్యం గల వారి వ్యక్తి ఎవరు లేరు. ఎందుకంటే మన పితరుడైన ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆ పాపం ద్వారా ఈ బలహీనతలు. మూడోది, నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గురించి విచారింపరు. చూసారా, స్నేహితులందరూ మరిచిపోయారు. యోబు స్నేహితులు చూడండి, వచ్చారు, బాధపడ్డారా, వేధించారు, దూషించారు, అవమానపరిచారు, గాయపరిచారు. నువ్వేం పాపం చేశావో అందుకే నీకు శిక్ష తగిలింది, నీ భార్య నీ పిల్లలు చచ్చిపోయారు,
అని ఏలం చేశారు, అవమానపరిచారు, గాయాన్ని ఇంకా రేపారు, కానీ గాయాన్ని కట్టలేకపోయారు. బాధను ఇంకా ఎక్కువ చేశారు, కానీ బాధలో అతన్ని బయటకు తీసుకురాలేకపోయారు. అలాంటి దుర్మార్గమైన స్నేహితులు నీకు కూడా ఉండవచ్చు. ఒకసారి ఆలోచించేయి. కాబట్టి అలాంటి మనుషుల మధ్య నీవు ఉంటున్నావు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మూడోది, నీ స్నేహితులు నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గురించి విచారించారు. ఏముంది విచారించడానికి? వ్యాధి ఉంది, అప్పులనే, బాధలనే, కష్టాలని, ఎందుకు మన దగ్గరికి వెళ్ళడం, ఆమె దగ్గరికి వెళ్ళడం అని మరిచిపోతారు. తర్వాత 4 చెప్తున్నాడు, నీ గాయము చేత నీవు అరిచెదవేమో, నీ గాయము చేత అరిచెదవేమో. చూడు, కొంతమంది గాయాల చేత అరుస్తారు, తగ్గవు, భయంకరమైన బలహీనత, నడవలేని స్థితి, ఆ తర్వాత ఆ రోగము పోలేని స్థితి భయంకరంగా ఉంటుంది. కానీ దేవుడు ఇన్ని విషయాలు చెప్పినా కూడా, ఇలాంటి ప్రజల మధ్యలో నీవు ఉన్నావని చెప్పినా కూడా, దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు కొన్ని విషయాలు. నిన్ను మింగువారందరూ మింగివేయబడుదురు, నిన్ను బాధించు వారందరూ ఎన్నడూను తప్పకుండా చెరలోనికి పోదురు, నిన్ను దోచుకున్న వారు దోపిడి సొమ్మగుదురు, నిన్ను అవమానపరిచిన వారందరినీ దోపిడి సొమ్ముగా అప్పగించెదను అని చెప్తున్నాడు. ఇలాంటి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు అద్భుతమైన మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మరిచే దేవుడు కాదు, గుర్తుంచుకోండి. దేవుడు మరిచే దేవుడు కాడు. నీవు ఇష్టానుసారం తిరిగినా, నీవు వ్యాధుల పాలు, అల్లరి పాలు, అప్పుల పాలు, కష్టాల పాలైనా ఆయన కృప నిన్ను వెంబడిస్తుంది, ఆయన మాట నిన్ను ఆకర్షిస్తుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు చూడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. వారు ఎవరును లక్ష్య పెట్టిన సీయోననియో వెలివేయబడదనియో నీకు పేరు పెట్టుచున్నారు. చూసారా, నిన్ను ఎవరు లక్ష్య పెట్టారు? నిన్ను వెలివేశారని పేరు పెడుతున్నారని చెప్తున్నాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములు మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఎంత అద్భుతమైన దేవుడు చూడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఇలాంటి దేవుడు ఒక్కరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అంటున్నాడు, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయాలు మానుపుతాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్న దగ్గర, ఇప్పటికైనా మారుమనసు పొందు. ఇప్పటికైనా బంధువులను, స్నేహితులను ఎవరు నమ్మకో, దేవుని మీద ఆధారపడు. స్నేహితుల మీద నమ్మకం ఉంచదు, ముఖ్య స్నేహితులను నమ్ముకొనవద్దు. మీకా 7:7. ఒకసారి మీకా 7:5. అంటే ఒకసారి మీరు ఆలోచన, నిన్ను పరీక్షించుకో. దేవుడు నీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను, నీ గాయాలు మానుపుతాను అన్నాడు. అది ఆయన గొప్పతనం. ఇప్పటికైనా తిరుగుతావా? ఆయన దగ్గరికి వస్తావా? ఆయన మీద ఆధారపడతావా? నమ్మి విశ్వాసం కలిగి ఉంటావా? ప్రార్థన. కన్న తండ్రి, వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయించే. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేసేదన్ను, నీ గాయములు మాన్పెదని చెప్పావు. అందుకు మీ కృతజ్ఞతలు. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.